వెల్కమ్ టు వ్యూ పాయింట్. H1N1 లేదా స్వైన్ ఫ్లూ లక్షణాలు చాలాసార్లు సాధారణ జలుబు లక్షణాల మాదిరిగానే కనిపిస్తాయి. అయితే రెండు ఇన్ఫెక్షన్ల మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. ముఖ్యంగా అకస్మాత్తుగా అధిక జ్వరం, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, చలి, తలనొప్పి, విపరీతమైన నీరసం వంటి లక్షణాలు ఒకేసారి కనిపిస్తే H1N1 ఇన్ఫెక్షన్ నిర్లక్ష్యం చేయకూడదు. ప్రారంభ లక్షణాలు గుర్తించడం ద్వారా అవసరమైన వైద్య సహాయం సకాలంలో పొందే అవకాశం ఉంటుంది. H1N1 అంటే ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్ కు చెందిన ఒక రకం. ఇది ముక్కు, గొంతు, కొన్నిసార్లు ఊపిరితిత్తులు ప్రభావితం చేసే అంటువ్యాధి. ఇది సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు లేదా సమీపంలో శ్వాస తీసుకున్నప్పుడు వెలువడే శ్వాస కణాల ద్వారా ఇది ఇతరులకు వ్యాపిస్తోంది. 2009లో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిన ఇన్ఫ్లుయెన్జా మహమ్మారి సమయంలో H1N1 వైరస్ పై పెద్ద ఎత్తున దృష్టి నిలిచింది. అకస్మాత్తుగా జ్వరం వస్తే H1N1 ఇన్ఫెక్షన్ తొలి రోజున సాధారణంగా అకస్మాత్తుగా జ్వరం రావడం ముఖ్యమైన సంకేతంగా కనిపిస్తోంది. శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 100 డిగ్రీల ఫారెన్హీట్ లేదా 37.8 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటుంది. జ్వరంతో పాటు తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, చలి, వణుకు, తలనొప్పి, విపరీతమైన నీరసం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. సాధారణ జలుబుతో పోలిస్తే H1N1లో ఒళ్ళు నొప్పులు ఎక్కువగా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. కండరాల్లో నొప్పి, శరీరం మొత్తం బలహీనంగా అనిపించడం, రోజువారీ పనులు చేయడానికి కూడా శక్తి లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అకస్మాత్తుగా జ్వరంతో పాటు చలి, వణుకు, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, విపరీతమైన అలసట కనిపిస్తే కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి లక్షణాలు ఒకదానితో ఒకటి కలిసి కనిపిస్తే వైద్యుల సలహా తీసుకోవడం అవసరం.